మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట శుభములు, వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, యాకోబు గారికి ఎంతమంది సంతానం? యాకోబు గారికి ఎంతమంది సంతానం? వారి పేర్లు ఏమిటి? మనం బైబిల్లో చూసినట్లయితే యాకోబు గారికి 13 మంది సంతానంగా చూడవచ్చు. అందులో 12 మంది కుమారులు, ఒక కుమార్తె. యాకోబు గారికి 2 భార్యలు, లేయా, రాహేలు. లేయా గారికి ఒక దాసి ఉంది, రాహేలు గారికి ఒక దాసి. బిల్హా రాహేలు గారి దాసి, జిల్పా లేయా గారి దాసి. సో లేయా గారి ద్వారా 7 సంతానం యాకోబు గారికి కలిగింది. 6 కుమారులు, ఒక కుమార్తె. 6 కుమారుల పేర్లు ఏంటంటే రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాకారు, జెబులూను. 6 కుమారులు, దీనా ఒక కుమార్తె. అదే రీతిగా రాహేలు గారికి 2 సంతానం, యోసేపు, బెన్యామీను. అదే రీతిగా చూసినట్లయితే బిల్హా రాహేలు గారి దాసి, తనకు 2 కుమార్తెలు, దాను, నఫ్తాలి. అదే రీతిగా లేయా గారి దాసి జిల్పా, తనకు 2 సంతానం, గాదు, ఆషేరు. సో మొత్తం కలిపినట్లయితే 12 మంది కుమారులు, ఒక కుమార్తె. లేయా గారి ద్వారా 6 కుమారులు, ఒక కుమార్తె. మిగతా 3 రాహేలు, లేయా దాసి, రాహేలు దాసి ద్వారా ఇద్దరు. మొత్తం చూసినట్లయితే 13 మంది సంతానం, 12 మంది కుమారులు, ఒక కుమార్తె. థ్యాంక్ యూ.